దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏమాత్రం అవగాహన లేకుండా అడ్డాదిడ్డంగా ఇష్టానుసారం అతి మూర్ఖంగా చాలా కటువుగా వ్యాఖ్యానించడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఆయన మన ప్రసంగం వింటే ఎంత ఘోరంగా ఉందంటే ఆ పక్క ఈ పక్క ఊగుతాడు, విపరీతమైన సౌండ్స్ శబ్దాలు చేస్తాడు. అది ఏం బాడీ లాంగ్వేజో నాకే తెలియదు. చాలా అత్యంత జుగుప్సాకరంగా స్థాయి తగ్గి ఒక వార్డు మెంబర్ కూడా ఆ విధంగా మాట్లాడాడు. వాటిలో కొన్ని పవన్ కళ్యాణ్ గురించి ఒరై అరై తరై అని మాట్లాడుతూ వచ్చాడు. పెద్ద చిన్న మనిషికి అవసరం. రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలా, సభ్యతగా మాట్లాడి నేర్చుకోవాలా. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రము దశ దిశ మార్చాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్న అతి ముఖ్యమైన వ్యక్తి సమాజంలో. ఆ మనిషిని పట్టుకొని ఒరే అని మాట్లాడుతున్నామంటే నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇంత జిగిజారు మాట్లాడుతున్నామంటే ప్రజల్లో చాలా చాలా చులకనైపోతావు. ఇప్పటికైనా నీ పదాలు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఇంతకు ముందే చెప్పా, ఎవరికైతే నోటి తీట ఉందో, నోటి దురద ఉందో వాళ్ళు బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేవు. నువ్వు కూడా బాగుపడతావని అనుకోవడం లేదు. రెండవది, పల్లె సింధూరెడ్డి ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యానం చేస్తావు. టక్ టక్ టకా పోతారు, పెన్షన్లు పోస్తారు, ఎన్నికలు వస్తారు. నీ జీవితంలో చేయలేని పని పల్లె సింధూర చేస్తా ఉంది. తాను అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయింది. మా పద్ధతి ప్రకారం 5-6 పల్లెలకు తిరిగి పెన్షన్లు ఇస్తాం. మిగతా వాళ్ళు కూడా మా నాయకుడు పంచుతారు. దాంట్లో ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కాలేదు. ముందు కాలంలో ఒకే ఊరికే పోయేవాళ్ళు. ఈ అమ్మాయి మరీ చురికేంది కాబట్టి దాదాపు 10 గ్రామాలు టచ్ చేసి 10 గ్రామాల పెన్షన్ ఇస్తుంది. దీని మీద ఏం వ్యాఖ్యానించో నాకైతే అర్థం కల. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తావు. నీకు దమ్ముందా, ధైర్యం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పు. 5 నిమిషాలైనా మాట్లాడేవా నువ్వు? 5 ఏళ్ళ అసెంబ్లీలో కనీసం 5 నిమిషాలైనా ప్రజల యొక్క సమస్యలు కానీ, కాన్స్టిట్యూషన్ సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా? ఒక్కసారి టీవీలో చూడి, లేకపోతే యూట్యూబ్లో చూడి, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఉండి ప్రతిరోజు అసెంబ్లీలో చాలా ముఖ్యమైన అంశాలు, చాలా సున్నితమైన అంశాలు, చాలా కీలకమైన అంశాలు మాట్లాడి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ప్రశంసించే విధంగా అనేక అంశాలు ప్రస్తావించారు. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి 100వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అసెంబ్లీలో మాట్లాడింది. ఇది చిన్న అంశమా? ఎవరైనా పుట్టపర్తి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? సాయిబాబా గురించి ఎప్పుడైనా మాట్లాడిన? బాబా గురించి? అంతేకాకుండా వాల్మీకులు, రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులు ఎస్టీలో చేర్చాలని చెప్పి తాను ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా వాళ్ళ మీద అభిమానంతో మాట్లాడినది నువ్వు చూసావా లేరా? అంతేకాకుండా ఒడ్డేళ్ల దైవమైన ఒడ్డే ఓబేళ్ల జయంతిని కూడా రాష్ట్ర పండుగ నిర్వహించాలని చెప్పి అసెంబ్లీలో తన గలం విప్పింది. అంతేకాదు, ఒడ్డేళ్ళు కూడా క్వారీలలో రాయితీ ఇవ్వాలా, వాళ్ళు సెస్ కట్టరు అని చెప్పి అనేకమైన ముఖ్యమైన అంశాలు, పుట్టపర్తి మీద అనేక రకమైన అంశాలు, ఉద్యోగుల మీద అనేకమైన అంశాలు, ఎన్నో విషయాలు మాట్లాడి అందరి అభిమానాన్ని పొందింది. ఈ రోజున షీఈ్ నాట్ ఎన్ ఎమ్మెల్యే, షీఈ్ లెజెండ్. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, యావత్ ఫారెన్లో ఉండే కంట్రీస్లో ఉండి కూడా ఒక్కసారి పల్లె సింధూర వైపు చూస్తున్నారు. కారణం డౌన్ టు అర్త్. ఇంతవరకు ఒక్కరిని కూడా విమర్శించలేదు.
నీ జోలికి అసలుగా రాలే. నువ్వు అమ్మాయి జోలికి వస్తున్నావు అంటే నీ కర్మది, నీకు భగవంతుడే తగిన బుద్ధి చెప్తాడు. ఇంత డీసెన్సీగా, ఇంత డెకరముగా, ఇంత డిగ్నిఫైడ్గా అందరి విమానాన్ని పొందుతావు అంటే నువ్వు 5 నిమిషాలు మాట్లాడు. నువ్వు అమ్మాయి గురించి మాట్లాడకపోతేనే నీకు ఆరోగ్యం, నీకు మంచిది. తర్వాత గ్యాంబ్లింగ్ గురించి మాట్లాడావు. గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి 2 లక్షలు ఇస్తున్న నెలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముందు మేడం రత్నా మేడంకు 2 లక్షలు ఇస్తున్నారు. నీకు మేము అంత చీపు కనపడుతున్నాం, నాకు అర్థం కల. దినానికి 2 లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా హాస్పిటల్ దానం చేస్తున్నా. ఒకరికి దానం ఇచ్చే తప్ప ఒకరి దగ్గర తీసుకునే అలవాట్లేదు. నేనేమో నీ మాదిరి బిల్డర్ దగ్గర వసూలు చేస్తానా? వసూలు చేయను కదా. పోనీ లేఅవుట్లు బెదిరించామని వసూలు చేస్తానా? చేయను కదా. పోనీ భూములు అక్రమంగా రాయించుకోను కదా. పోనీ బ్యాంకులకు 100 కోట్ల మోసం చేయను కదా నీ మాదిరి. క్లీన్ షీట్, వైట్ పేపర్. నాకు కష్టపడడం తెలుసు, ఒకరు సాయం చేయడం తెలుసు తప్ప అవన్నీ నీ పేటెంట్ ఎక్కువ. అవినీతి కానీ, అరాచకం కానీ, దౌర్జన్యం కానీ. ఎంత హీనమైన స్థితిలో ఉన్నామంటే గవర్నమెంట్ నుంచి 19 ఏళ్ళు అయింది. నీ మీద ఒక అక్రమైన కేసు పెట్టలా, నా మీద 17 అక్రమైన కేసు పెట్టించావు. మొన్న ధర్మంలో ఏది యాక్సిడెంట్ జరిగితే అది సడన్ బ్రేక్ వేసాము. ఆ దంపతులకి ఏం దెబ్బ తగలేదు. దిగినా మాట్లాడినా హాస్పిటల్కి పోతారంటే వద్దు సార్ బాగుందన్నారు. నేను మానవత్వం మూర్తి పుంచిన వ్యక్తిని. నువ్వు నీ సాక్షి పేపర్లో మానవత్వంలో మూర్తి అని చెప్పి నీ చెంచగాలతో పల్లె రఘునాథుడి గురించి మాట్లాడతావు. పల్లె రఘునాథుడి గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు, దేశంలో అందరికీ తెలుసు, వ్యక్తులందరికీ తెలుసు. ఒకరు జోలి పోడు, పద్ధతిగా ఉంటాడని. కాబట్టి ఇప్పటికైనా అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడితే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటా. పల్లె రఘునాథుడిని ఒక కోణంలో మాత్రమే చూసావు, రెండో కోణంలో చూడలే. ఇబ్బంది పడతావు, మాడిపోతావు. జాగ్రత్తగా వ్యవహరించు. నేను నీ జోలికి ఎప్పుడు రాలా. నువ్వు చేసిన తప్పుల దినానికి కథలుగా చెప్పచ్చు, హిస్టరీ రాయొచ్చు నీ మీద. అయినా సంస్కారం ఉంది నాకు, వ్యక్తిగతంగా పోని తప్పదు కాబట్టి మాట్లాడాల్సి వస్తాను. ఇంకా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే పుట్టపర్తి నియోజకవర్గం అని, నల్లమాన్ నియోజకవర్గం అని ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్స్, లైబ్రరీ బిల్డింగు, షాదీ కాలేజీలు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్, హాస్టల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, అదేవిధంగా కేజీబీలు, అంగన్వాడీలు, మోడల్ స్కూల్స్, ఏదైనా డెవలప్మెంట్ చేశాను. పిఆర్, ఆర్ఎన్బి, ఇరిగేషన్ స్కీమ్స్ పరిణామం చేయడం. చివరకు 193 చెరువులు కూడా నేను ప్రారంభించా. నువ్వు చేయలేకపోయావు. నీ టైంలో సింగిల్ బిల్ రాలా, నేను కంప్లీట్ చేస్తా. అభివృద్ధికి చేయడం మేము. రాజకీయాలకు వచ్చిండేది నీ మధ్య సంపాదించుకోవడానికి, నీ మధ్య విజిటింగ్ టూరిస్ట్ మాత్రమే 15 రోజులకి 20 రోజులకు వచ్చే వాక్యం చేసేది కాదు. డే అండ్ నైట్ ఇద్దరం కష్టపడుతున్నాం. తాను గవర్నమెంట్ వర్కులు చేస్తూ ఉంది, నేను పార్టీ వర్క్ చేస్తున్నాం. ఒక కాన్స్టిట్యూన్సీలో 2 సేవలు చేస్తున్నాం. ఇద్దరం 24 hours వర్క్ చేస్తున్నాం. అందరూ ఒకరే చేస్తారు. దానికి గర్వపడాలి. నీ మాదిరి లేనిపోయిన మాట్లాడి విసిపెట్టి ప్రజల్లో చులకనైపోతావు. నువ్వు 1 టైం ఎమ్మెల్యేవు, జీవితంలో బాగుపడలేవు. వదిలిపెట్టి ఇంకా